అయినను పోయి రావాలి హస్తినకు అన్న మాటను అచ్చరాల పాటించుకుంటా గాంధీ భవన్ కంటే ఎక్కువ సార్లే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోతుండు కదా సీఎం సారు. ఇక నిన్న అలా మెట్రో ముచ్చట మీద మాట్లాడేటందుకు కూడా పోయి ఆడ సెంట్రల్ మంత్రుల్ని కలిసిండు. ఆయన అట్లా కలిసుడే ఆలస్యం. ఈడ కామెంట్ల వరద వారుతుంది సోషల్ మీడియాలో. ఆ పోస్టులన్నీ మెట్రో స్పీడ్ తో తిరగబట్టినాయి నిన్నటి సంధి. మరి సీఎం ఢిల్లీకి పోతే పంచాదేంది అని అంటే, ఇంతసేపు ఈడు దీన్నే పతార పల్సగా వేసుకొని పబ్లిక్తో నచ్చింతలు వేయించుకుంటాము. అట్లా హస్తిన దాకా పోయి ఆడ కూడా పనితనం చూపించి జనాలు జర గట్టిగానే అరుచుకునేటట్టు చేసుకుందాం అనుకున్నాడో ఏమో గానీ ఢిల్లీ దాకా పోయి మరి ఫుల్లుగా నెగిటివ్ అయిపోతుండగా రేవంత్ రెడ్డి సారు అనుకుంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్సే ఆగమాగమవుతురట పాపము. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ మెట్రో కోసం 13,500 కోట్ల అప్పు అగ్వకు తెచ్చినా దాని సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి ఈడ కేటీఆర్ కలిసి అడ్డుకున్నారని చెప్తారుగా సీఎం సారు. మళ్ళా ఢిల్లీకి పోయి అదే కిషన్ రెడ్డితోని కేంద్ర మంత్రులతోని ముద్దుగా ముడుచుకుంటా మాట్లాడితే చూసే జనాలు ఏమనుకుంటారా అని కూడా మీరు ఆలోచన చేయలేదా అనుకుంటా సోషల్ మీడియాలో కౌంటర్లు కామెంట్లు గట్టిగానే పడుతున్నాయి. అలా కలిసినాక ఇప్పుడేమో మళ్ళీ అప్పెట్ల దేవాలి దేంట్లోకి అప్పు తీసుకోవాలనేది అరుచుకొని చెప్పేందుకు కన్సల్టెంట్ నియమించాలని నిర్ణయించమని తుస్సుమనిపిస్తుంది. నవేటోలము కూడా జారిపడ్డట్టు ఢిల్లీ సాక్షిగా తెలంగాణ ఎజ్జత్ తీసినట్టు చేస్తారుగా. ఇన్ని మాటల ఢిల్లీ పోయి తమరు ఎన్కేసింది ఏంది అసలు అనుకుంటా కొన్ని క్వశ్చన్లతో ఇచ్చి పడేస్తున్నారు ఇంటర్నెట్లో. ముందుగా ఈ ప్రశ్నకు జవాబులు చెప్పురు అనుకుంటా సవాళ్ళు వేస్తున్నారు. అగ్వసగ్వకే తెచ్చిన అన్న 13,500 కోట్ల అప్పు ఏడిపోయింది, ఏ కాకెత్తుకపోయింది. ఇదికెళ్ళి ఐఆర్ఎఫ్సి సంస్థకి ఇచ్చిన 100 కోట్ల కమిషన్ మళ్ళా వెనుకకు వస్తుందా? అది అటేనా? మరి హైదరాబాద్ మెట్రో నడపంగా రోజుకొచ్చే 2.5 కోట్ల నష్టం ఎవరు ఖాతాలు వేస్తారు? ఏం కథ? ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇలా అదే స్టేట్ బ్యాంకును మెట్రో కోసం కన్సల్టెంట్గా ఎట్లా నియమించారు చెప్పురు. ద నేషన్ వాంట్స్ టు నో అనుకుంటా వరుస పెట్టి పోస్టులు వేస్తారు తెలంగాణ జనము. మరి ఈ ముచ్చట్ల మీద ఆయన వస్తున్న ప్రశ్నల మీద సీఎం సార్ సీరియస్ గా జవాబులు చెప్పే ముచ్చట ముంగట వేసుకుంటాడో ఏదో చూడాలి. మరి ఏందో ఏమో నుల్లా పోన్ పోన్ మనుషులకు భయము భక్తి మంచి మర్యాద అనేటి లేకుండా అయిపోయేటట్టున్నాయి కదా. మరి లేకుంటేంది, కాశీకి పోయి గంగమ్మ తల్లోడిలో మునిగితే చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని నమ్ముతాం. కానీ కొంతమంది లత్కోరగాళ్ళు గంగా నదికి ఉన్న పవిత్రతను పాడు చేసే పనులు చేస్తున్నారు. ఇక వాళ్ళని మనుషులు అనాలనా పశువులు అనాలనా ఇంకేమనాలనో ఈ వార్త చూసినాక మీరే చెప్పుండ్రి. చికెన్ లెగ్ పీస్లు కుతకు తుడికించుకొని తినేటానికి మీకు వేరే జాగ దొరకలేదారా? పవిత్రమైన గంగా నది మీద ప్రయాణం చేసుకుంటా ఫాల్తు పనులు చేస్తున్నారు కదరా. పడవల సల్లగా షికారు చేసుకుంటా పోతే ఓన్రి ఆడుండ్రి పాడుండ్రి, అంతేగాని నీ ఎద్దప్పినట్టు నీ స్కూరలు ఉండుడేందిరా? గదేం పాడుబుద్ధిరా మీకు? గంగా నది నీళ్లు పవిత్రమని తెలియదా? లేకుంటే మమ్మల్ని ఎవడేం చేయలేడనే పొగరు ఎక్కువైందా? చికెన్ ముక్కలను గంగా నది నీళ్లతోని గడిగి ఆ నీళ్లను నదిలోనే పోసి అపవిత్రం చేసేటానికి మీకు మనసెట్లొచ్చిందిరా? గంగమ్మను దైవంగా కొలిసే దేశంలో ఇట్లా యేసుడు తప్పని తెలియదారా? అగో చూడుండ్రి, వీళ్ళేదో గొప్ప పని చేస్తున్నట్టు వీడియోలు కూడా తీసుకుంటుండ్రు. అగో బీర్ సీసాలను చూపెడుతుర్రు. గంగా నది గొప్పతనంతోని మాకేం పని? తాగాలే తినాలే ఎగరాలే దుంకాలే అన్నట్టే చేస్తుర్రు. హరిద్వారు కాశీ పుణ్యక్షేత్రాల కాడ ఉలిగడ్డ ఎల్లిగడ్డ సొంటి ఏ ముట్టుకోరు. అట్లాంటిది బద్మాషుగాళ్ళు నది నడిమిట్లకు పోయి గంగమ్మ తల్లి కాడ గంగమ్మ తల్లి కూడా తలదించుకునే తట్టు చేసిండ్రు. అంటూ బొంటూ షోర్వ షీకి పారేసిన చికెన్ బొక్కలు గంగా నదిలనే వేస్తారు. తాగిన ఖాళీ బీర్ సీసాలు కూడా గంగా నదిలనే వేసిండ్రు కావచ్చు. అంట్ల గిన్నెలు భగవన్లు కూడా గంగా నదిలనే అడిగిండ్రు కావచ్చు. దీంతోని కోట్ల మంది బాధపడే కాదు, నదిలున్న డాల్ఫిన్ అసొంటి జీవులకు తక్లీఫ్ అవుతుందట. అయినా టూరిజం పేరుతోని ఎట్లా పడితే అట్లా చేస్తున్నారట. ఇగో గిసొంటి షిడగతి మనుషులు మేం చేసిన గొప్ప పని చూడుండ్రు అన్నట్టు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఈలిచ్చుకుంటా పెట్టిండ్రట. ఈ ముచ్చట తెలిసిన పోలీసులు ఊకుంటారా? గంగా నది మీద తిరుగుకుంటా గత్తర పని చేసినందుకు ఈ 5 మీద కేసులు పెట్టి జైలుకు పంపిండ్రట. ఇక వండుకోన్రి, చికెనే వండుకుంటారో మటనే వండుకుంటారో వండుకోన్రు అన్నట్టు వాటాగానే వేసుకున్నారట. మరి లేకుంటే ఏంది, కొద్దిగా కూడా భయం లేకుండా అయింది ఈ కాలం పోరగాన్లకు. సార్లు పోలీస్ సార్లు జరంత గట్టిగానే అరుచుకోండి సార్లు. ఇంకోగలు ఇసొంటి ఆలోచన వేయకుండా అని కోరుతున్నారు గంగా నది పవిత్రత తెలిసిన భక్త జనాలు.